మెదక్ జిల్లా కౌడిపల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ పక్షాన రోడ్డుకు అడ్డుగా ఇరువైపులా బైఠాయించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 15 లోపు 100కు 100% రుణమాఫీ చేస్తానని చెప్పి 100లో 30% మాత్రమే రుణమాఫీ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని కౌడిపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారా రామగౌడ్ కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలతో పోల్చుకుంటే కేవలం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో చూసినట్లయితే డీసీసీబీ బ్యాంకు అధికారులను అధికారికంగా రికార్డు అడిగితే ఇవ్వకపోగా రైతులు చేసుకున్న రుణమాఫీ ప్రకారం రికార్డు సేకరిస్తే 1156 మంది రైతులకు రుణమాఫీ అవ్వాల్సింది కేవలం 690 మందికి మాత్రమే రుణమాఫీ అయిందని, మిగతా 500 మంది రైతులు ఏం పాపం చేశారు? వీళ్ళు ప్రభుత్వానికి కనబడట్లేదా? సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 100కు 100% రుణమాఫీ చేశాము, హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని అనడం ఎంతవరకు సమంజసమని, రైతులకు 100% రుణమాఫీ చేస్తానని చెప్పి 30% చేసిన ఘనత మీది. రైతులకు రైతు బంధు బంద్ అయ్యే, రైతు బీమాకు గ్యారంటీ లేదాయే, గృహలక్ష్మి పథకం వస్తుందో రాదనే అయోమయంలో ప్రజలు ఎదురుచూపులు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 సున్నా, కేసీఆర్ కిట్టు బంధు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, ప్రభుత్వం బంగారాన్ని కొనుగోలు చేయలేదేమో, వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ కింద 4000 అని చెప్పి ఉన్న 2000 కూడా మాయం. ఇలా ప్రజలకు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంగా వచ్చిన అవకాశం ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ ప్రజలకు కీడు చేసే విధంగా ఉండకూడదని కొనియాడారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, తెలంగాణని తెచ్చింది కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మండల అధ్యక్షుడు సారా రామగౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కవిత, అమర్ సింగ్, ఎంపీపీ రాజు నాయక్, కౌడిపల్లి సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, మహమ్మద్ నగర్ మాజీ సర్పంచ్ మైపాల్ రెడ్డి, నాగ్సన్పల్లి మాజీ సర్పంచ్ అల్మైపేట్, ఎల్లం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి కౌడిపల్లి మండల్ ఎంపీడీఓ సాక్షిగా ప్రజాస్వామ్య వ్యవస్థని ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే గారు సునీత లక్ష్మారెడ్డి గారు పూనీ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అనేది ఒక నిరుపేదలకు ఏదైతే వాళ్ళకు ఆపదలు ఆదుకోవడానికి వైద్యానికి ఉపయోగపడే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఒక చెక్స్ ఏదైతే వచ్చినాయో, మరి ఆ చెక్స్ పంపిణీ కార్యక్రమము వాళ్ళ ఇంటికి పోస్ట్ చేయవలసింది వదిలేసి దాని యొక్క రాజకీయ దృక్పథంతో ఇక్కడ ఎంపీడీఓ గారి ఆఫీసులో ప్రోగ్రాం, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసి ఎక్స్ జెడ్పీటీసీలని, ఎక్స్ ఎంపీపీలని, మాజీ సర్పంచ్లని వారితో పాటు సరి సమానంగా కూర్చోబెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కూర్చోబెట్టుకొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేసే కార్యక్రమం వారి కౌడిపల్లి మండల్ ఎంపీడీఓ ఆఫీస్లో వాళ్ళు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి మేము కూడా ఒక సామాన్యులలాగానే మేము ఈరోజు ఆ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. అమ్మ, మరి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి మరి అందులోకి జాయిన్ అయ్యి ఎంతకాలం జరిగింది? మరి మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ పార్టీలో జరిగాయి? మరి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఏ కార్యక్రమాలు మీరు టేకప్ చేశారు? ఈరోజు లబ్ధిదారులు ఇక్కడ ఉన్న దాంట్లో కూడా కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్న లబ్ధిదారులు ఉన్నారు. సంవత్సరంలో 2 సంవత్సరాల దాకా కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ రాని దాఖలాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన దాఖలాలు ఉన్నాయి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారి ఒక చిహ్నంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది. ఆ చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ దుర్భాషలాడి వాళ్ళని తోసేసి వాళ్ళ మీద బయట మన పోలీస్ వ్యవస్థను కూడా ఉపయోగించి మా మీద మరి మమ్మల్ని బయటకు దోపించడం ఎంతవరకు ఇది సమంజసమని చెప్పేసి మరి స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన తర్వాత 3 ఎకరాల భూమి అని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. మరి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పారు, మీరు దళిత బంధు అన్నారు, ఎన్నో రకాలుగా మీరు హామీలు ఇచ్చేపట్టుకనే ఆ హామీలు మీరు నిర్వహించకపోవడం కారణంగానే మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్ నాయకులను కానీ ఈరోజు మరి ప్రభుత్వము తిరస్కరించింది. మరి ఈరోజు మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినంత మాత్రాన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఇక్కడ నుంచి ఫైనాన్స్ శాఖ నుంచి మరి రిలీజ్ అయిన ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని మీరు పార్టీ
క్షీణంగా పార్టీ తరఫున మీరు మరి ఒక రంగు పూసి బీఆర్ఎస్ పార్టీ రంగు పోసి ఈరోజు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమము మరి మండల్ వ్యవస్థ మొత్తం మండల్ కానీ మరియు తాలూకా వ్యవస్థ నుంచి వచ్చే బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఇక్కడ మరి చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం ఇది ఎంతవరకు మీకు సమంజసం అని చెప్పేసి మరి బీఆర్ఎస్ నాయకత్వాన్ని మరి స్థానిక నాయకులని మరి అదే స్థానిక ఎమ్మెల్యే గారిని నేను ఈ సందర్భంగా మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మండల తరఫు నుంచి మేము పరిశీలిస్తున్నాం. మరి ఇది ఎంతవరకు మీకు సమంజసం? మేము కూడా మీరు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో మరి జిల్లా అధ్యక్షులుగా మీరు పనిచేశారు. మరి మేమందరం కూడా మీతో పాటు పనిచేసి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు మండలంలో కానీ తాలూకాలో కానీ చేశాం. మరి ఈరోజు మేము కనబడతలేమా? మాలో కూడా మీకు లబ్ధిదారులు ఉన్నారు. మరి ఇది ఎంతవరకు మీకు సమంజసం? మీకు వాళ్ళందరినీ ఇది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వారి నోటి వెంటనే ఇది బీఆర్ఎస్ కార్యక్రమము, మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితేనే మీరు మా స్టేజ్ మీద కూర్చోవాలి, లేకపోతే మీరు స్టేజ్ మీద కూర్చోడానికి అర్హులు గారు అని చెప్పేసి సాక్షాత్ ఎంపీడీఓ ఆఫీస్ హాల్లోనే మరి వారి విధంగా మాట్లాడడం. మరి సీనియర్లు 6 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసిన మరి ఎక్స్ మంత్రి మరి మీరు ఎంతవరకు మీరు దీనికి మీరు సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి దీని మీద మీ స్పందన మరి మేము మా ఇన్ఛార్జ్ గారికి, మా డీసీసీ గారికి, మా మంత్రివర్లకు కూడా ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి తప్పకుండా వారికి సూచనలు ఇస్తాం. మేము వారికి ఈ సందేశం పంపిస్తాం. మరి మీడియా ముఖంగా మేము వారిని ఒక్కడే కోరుతున్నాం. మరి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇదేమైనా రాజరిక వ్యవస్థ నడుస్తుందా ఇక్కడ అనేది మాకు అర్థం కావట్లేదు. మరి మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న నాయకులు మరి ఈరోజు మరి మీ ఎంబట తిరిగి మరి రియల్ ఎస్టేట్లో భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలు, తర్వాత సెటిల్మెంట్లు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఇవన్నీ చేసి డబ్బులు కొల్లగొట్టుకొని మరి ఆ రోజు ప్రభుత్వాన్ని వాడుకొని ఈరోజు మళ్ళా కూడా ఈ రకంగా మీరు దౌర్జన్యం చేస్తామంటే చూస్తూనవ్వకుండా ఎవరు లేరు. తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తాం. ప్రతి ఒక్కటి ఉజ్రాంపేటలోనైతేనేమి, మరి తున్కిలోనైతేనేమి, హిమ్మాపూర్లోనైతేనేమి, మొహమ్మద్ నగర్లోనైతేనేమి ఇటువంటి చాలా గ్రామాలలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేశారు. బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేశారు, అమ్ముకున్నారు. వాటన్నీ కూడా మేము బయటకు తీస్తాం. ప్రభుత్వ భూములు తప్పకుండా స్వాధీనం చేసుకొని ప్రభుత్వ స్థలాలు కానీ మరి ప్రభుత్వానికి ఉపయోగపడేలాగా మేము అన్నీ కూడా మరి ప్రభుత్వం ద్వారా అవి మళ్ళీ కూడా ఇచ్చేస్తామని చెప్పేసి లాక్కుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే మేడం గారు మీరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరు ఏం చేస్తారో మాకు చేసేటందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేస్తున్నాం. ఇంకోటి ఏంటిదంటే నీ లెక్కల మేము నీ ఆస్తులను కాపాడుకోవడం కాదు, నీ ఆస్తులకు, నీ పలుకుబడికి, నీ హోదా గురించి నువ్వు మమ్మల్ని 15 సంవత్సరాలు వాడుకొని వదిలిపెట్టినమే తప్ప నీ గురించి మేమేం కూడా లాభపడలేము. నీ గురించి మేము జైల్లో కూడా పోయిన దినాలు ఉన్నాయి. పూటకో పార్టీ, రోజుకో లెక్క మారేది నువ్వు, గంటకో పార్టీ మారుతావు నువ్వు. నీకేమో అర్హత కాంగ్రెస్ పార్టీకి చెప్పేది? అసలు నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ పునాది వేసిందే నీకు కాంగ్రెస్ పార్టీ, పునాది వేసిందే నీకు కాంగ్రెస్ కార్యకర్త, పునాది వేసిందే జైలు పోయిందే కాంగ్రెస్ కార్యకర్తలు. నీకు టీఆర్ఎస్ కార్యకర్తలు కాదు. ఇవాళ టీఆర్ఎస్లో పోయినంత మాత్రాన కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ అది అంటున్నావు. నువ్వు ఇదేమంటున్నావు అంటే నువ్వు కేసీఆర్ జిందాబాద్ అనే బదులు రాజశేఖర రెడ్డి నీకు ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే నీ రాజకీయ జీవితమే ఖతమవుతుంది. అది గుర్తుపెట్టుకో, జీవితమే లేదు, శూన్యమవుతుండే నువ్వు. అందుకోసం మేము ఏమంటున్నామంటే సునీతారెడ్డి నువ్వు మా మీద దయాదాక్షని మేము చెప్పవలసిన అవసరం లేదు. నీ చట్టం ప్రకారంగా నువ్వు చేయి, మా చట్టం ప్రకారంగా మేము చేస్తాము. మేము కూడా జైలుకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉంటాము. అన్నీ నువ్వు మంది మార్బాలని తెచ్చి చేసినావు కదా. మీరు కూడా ఏమంటారు అంటే మీ మంత్రులు వచ్చినప్పుడు కూడా మేము చేస్తామంటే ఎవరి దమ్ముంటే వాళ్ళు చూస్తున్నామని దీనికి కాడాపదంగా చెప్తున్నాం. మంత్రి గారు మేమే ఉన్నాం, నువ్వే ఉన్నావు అని చెప్తున్నావు. కాంగ్రెస్ వాళ్ళని కాదు చెప్పి నేను మానవతా దృక్పథంతో విడిచిపెట్టినాను అంటుంది. మేమేం కూలీ చేయలేదు, మేమేం మర్డర్ చేయలేదు. ప్రోటోకాల్ ప్రకారంగా నువ్వు చెక్కులు ఇవ్వమని చెప్పినట్టు తప్ప మేము ఇంకోటి ఏం చేయలేదు. ఆమె ఏమంటుందంటే రద్దయినాయి పాత రోడ్లు, గ్రామ పంచాయతీకి ఫండ్స్ అన్నీ రాలేవు, రద్దు చేసిరని చెప్తుంది. కానీ మరి రద్దు చేయక మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు.